సేవకు ప్రతిరూపం లైనిజం అని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ద్వారంపూడి నారాయణరెడ్డి అన్నారు. ఉండి మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజలకు అంతరాయం లేని సేవలందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి ఆధ్వర్యంలో కార్యాలయానికి ఒక నూతన ఇన్వర్టర్ను శనివారం బహుకరించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా ప్రథమ వైస్ గవర్నర్ లైన్ ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ఇన్వర్టర్ సిస్టమ్ ను తహసీల్దార్ మంతెన రాంప్రసాద్ రాజుకు అందజేశారు. సూర్యనారాయణరాజు మాట్లాడుతూ లయన్స్ క్లబ్లలో చక్కటి సేవలందిస్తున్న క్లబ్ ఉండి క్లబ్ అని కొనియాడారు. ఆర్సీ పివి జగన్నాథరాజు, కార్యదర్శి రుద్రరాజు నరసరాజు, ట్రెజరర్ కన్నెగంటి రూత్కళ, ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ గాదరాజు రంగరాజు, కాగిత మహంకాళి తదితరులు మాట్లాడారు. ముదునూరి విజయ, వేగేసిన అనంతలక్ష్మి, భూపతిరాజు, హరనాథరాజు, గాదరాజు వెంకటేశ్వరరాజు, పాలతీర్థపు నరసింగరావు, సత్యబ్రహ్మారెడ్డి, బొండాడ కేశవ, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, గొట్టుముక్కల రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 25వ సంవత్సరం ఎంతో ఘనంగా అంటే ఎక్కడా లోటుపాట్లు ఉన్నా అక్కడికి మనం వెళ్ళి సేవాభావంతో సేవ చేయాలని చెప్పి నాకు పూర్తిగా ఉంది. మీరందరూ కూడా నాకు సహకరించాలి. పూర్తిగా సెక్రటరీ నరసరాజు గారు ఎక్కడ ఏమన్నా లోటుపాట్లు ఉన్నా, అలాగే మన ప్రసాద్ రాజు గారిని మీకు అక్కడ ఏంటి సమస్య అంటే ఇలా మాకు ఇన్వర్టర్ కావాలంటే వెంటనే నాకు తెలియపరచడం జరిగింది. వెంటనే మంచిదే కొనిద్దామని చెప్పి ఇక్కడ మనకి కొనివ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా ఈ ఆఫీసుని మొత్తం ఏదన్నా శాశ్వతంగా ఏదన్నా కావాలనుకుంటే తహసీల్దార్ గారిని చెప్పాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి సహకారం తీసుకుంటూ ఈ సంవత్సరం నన్ను ముందుకు నడిపించగా నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా సర్వీస్ మీద ఎక్కువ ప్రోగ్రామ్ పెట్టమని చెప్పి ఆయన సందేశం ఇవ్వడం కూడా జరిగింది. మన గవర్నర్ గారు కూడా ఈ ఎక్కువగా సర్వీస్ మీదే దృష్టి పెట్టి ఆయన కూడా సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. జిల్లాలో 84 క్లబ్బులు ఉన్నాయి. 84 క్లబ్బుల్లో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన క్లబ్ మన ఉండి క్లబ్. దాన్ని చక్కగా ఏ ప్రోగ్రాం చేసినా చాలా చక్కగా అందంగా తీర్చిదిద్ది వాళ్ళకి ఉపయోగపడేట్టుగా చేస్తూ ఉంటారు. 84 క్లబ్బుల్లో నాకు ఇష్టమైన క్లబ్ కూడా ఉండి క్లబ్. అలాంటి క్లబ్ మనకి నారాయణ రెడ్డి గారు లాంటి ఇండస్ట్రియలిస్ట్ దొరకడం చాలా అదృష్టంగా 25 సంవత్సరాలకి ఆయన అలాంటి గొప్ప వ్యక్తి దొరకటం మన అదృష్టం. ఓపెన్ గా చెప్తున్నారు, నన్ను ఉపయోగించుకోండి, నేను ఏ కార్యక్రమం అయినా చేస్తాను అని ఆయన చెప్తూ ఉంటే అది చక్కగా మన లైన్స్ మెంబర్స్ అందరూ కూడా ఒక చక్కగా ఆలోచించి ఈ సమాజానికి ఏ ప్రోగ్రామ్స్ అయితే పనికొస్తాయో ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేయరు. గత రంగరాజు గారు కూడా చక్కటి ప్రోగ్రామ్ చేశారు లాస్ట్ ఇయర్. ఆయన కార్యక్రమాలకు కొన్ని వాటికి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా నారాయణ రెడ్డి గారు మీకు ఏది అవసరమైనా జిల్లా తరపునే మేము కూడా ఉంటాం. మీకు ఏది అవసరమైనా మీరు ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా మేము అందుబాటులో ఉంటాం. 22 గ్రామాలు ఇప్పుడు ఏదన్నా కరెంటు పోయినా గ్రామస్తులు వచ్చినా వారికి పని ఆకూడదని చెప్పి లైన్స్ ముందుకు వచ్చి ఈ 30,000 రూపాయలు, సుమారు 35,000 రూపాయలు కాస్ట్తో ఇవ్వటం అనేది గౌరవించదగ్గ విషయం. నారాయణ రెడ్డి గారు చేయటం వల్ల ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ముందుగా ఉండి ఈ లయన్స్ క్లబ్ కి ద్వారంపూడి నారాయణ రెడ్డి గారు అధ్యక్షులు అవుతున్నారు, నరసరాజు గారు కార్యదర్శి అవుతున్నారంటే ముందుగా సంతోషించిన వ్యక్తిని నేనే. ఆయన కార్యక్రమాలు ఇప్పుడు కాదు, ఈ ఆఫీస్ కట్టిన, విఆర్ఓ ఆఫీస్ కట్టిన సమైక్యాంధ్ర ఉద్యమంలో మా రంగరాజ్ మాస్టర్ గారు మేము అప్పుడు భారీగా చేసాం ఉండి సెంటర్లో. ఆ టైంలో ఒక 3 నెలల్లో మా విఆర్ఏస్ కి శాలరీస్ అయ్యి, లేకపోతే బియ్యం, ఉప్పు, పప్పు, నిత్యావసర సరుకులు ఏ అవుతాయి, అవసరం అవుతాయి, ఎంత అవుతాయో అవన్నీ కూడా స్వయంగా నారాయణ రెడ్డి గారే నేను ఎంత అవుతాయి అంత ఇస్తాను, మీరు ఖర్చు పెట్టి చేయండి అని అప్పుడు ముందున్నారు. ఆ తర్వాత ఈ ఆఫీస్కి రిపేర్స్ అయ్యి చేయించుకుని, కింద టైల్స్ వేయించుకున్నా, పెయింట్ వేయించిన, లేకపోతే విఆర్ఓ ఆఫీస్ కట్టించుకున్న ఆ టైంలో కూడా మెజారిటీ షేర్ ఆయనే ముందుండి ఈ ఆఫీస్కి ఎప్పుడూ కూడా ఏది అవసరమైనా మనకి బయట పార్కింగ్ షెడ్ కానీ లయన్స్ క్లబ్ తరఫున ఇవన్నీ కూడా ఉండి మండలంలో ముందుండి నడిపించేది మాత్రం మన ద్వారంపూడి నారాయణ రెడ్డి గారు. ఇంకా 30,000 పెట్టి మా కార్యాలయానికి ఇన్వర్టర్ అది బహుకరించినందుకు గాను ప్రత్యేక కృతజ్ఞతలు మా తహసీల్దార్ ఆఫీస్ నుంచి మీకు తెలియపరుచుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. రెవెన్యూ కార్యాలయంలో విద్యుత్ శక్తిలో వచ్చే అంతరాయాలను నివారించడానికి ఈ మండల పరిధిలో ఉన్నటువంటి 20 గ్రామాల ప్రజలకు కూడా పరోక్షంగా ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయ సేవలు వేగంగా, సులభంగా అందాలనేటువంటి ఉద్దేశంతో మా లయన్స్ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతోటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరఫున ఈ యొక్క ఇన్వర్టర్ను ఈ కార్యాలయానికి మేము బహుకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము అందరం కూడా చాలా ఆనందిస్తున్నామని తెలియజేస్తున్నాం.
లయన్స్ క్లబ్ తరఫున మా అధ్యక్షుల వారు ద్వారంపూడి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఎంఆర్ఓ గారికి బహుకరిస్తూ ప్రజలందరికీ సౌకర్యార్థం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనికి ఆటంకం లేకుండా అధికారులు చేసుకునే విధంగా దీన్ని బహుకరిస్తున్నందుకు ధన్యవాదాలు. మా క్లబ్ తరఫున మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అవసరం ఉంటుందో అక్కడ లయన్స్ క్లబ్ సేవలు ఉంటాయని మంచి అధ్యక్షులు వచ్చారు. చక్కటి కార్యక్రమాలు ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఉండి మండలంలో అన్ని గ్రామాలకి కూడా చేస్తామని తెలియజేస్తున్నాం.